అని మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలో తన ప్రాణమిచ్చి భూమి మీద పడిపోయిన ఏకైక రాజు భారతదేశంలో టిప్పు సుల్తాన్. అక్కడ నుంచి మనం చరిత్ర తీసుకుంటే మహాత్మా గాంధీ వరకు చరిత్ర మాకు కనిపిస్తుంది. ఈ చరిత్రలో ఎక్కడైతే హిందువుల ప్రాణాలు, హిందువుల రక్తం ఉందో అంతకన్నా ఎక్కువ ముస్లిం సమాజం రక్తం, ముస్లిం సమాజం ప్రాణాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఎలాగైతే టిప్పు సుల్తాన్ ప్రాణాలు దీంట్లో ఉన్నాయో అలాగే భగత్ సింగ్ లాంటి నాయకులు కూడా దీంట్లో ఉన్నారు. ఎలాగైతే మహాత్మా గాంధీ జైలు గోడల నుంచి స్వాతంత్ర్య ఉద్యమానికి పిలుపునిచ్చారో అదే జైలు గోడల నుంచి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా స్వాతంత్ర్య ఉద్యమానికి పిలిపించిన నాయకుడు. అంటే ఇక్కడ అందరూ కలిసి స్వాతంత్ర్యం సాధించాము. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామన్నారు. ఈరోజు ఎలాగైతే స్వాతంత్ర దినం శుభదినమో అలాగే పేదలకు, అలాగే 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి భోజనం చేయలేని పేదల కోసం ఈరోజు ఇంకో శుభదినం, పండుగ వాతావరణం. రాష్ట్రం మొత్తం వందలాది అన్న క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి నేను ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కేసినేని శివరాజ్ చిన్ని గారికి, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారికి అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. हमारे मुस्लिम उम्मत के वास्ते, कम्युनिटी के वास्ते जो भी आपसे हुआ वो आप हमारे लिए करते रहते हैं। हम लोग उम्मीद कर रहे हैं इंशाअल्लाह। और ये ब्लड डोनेशन कैंप पे आप जो भी हिस्सा लिए आपको बहुत बहुत शुक्रिया बोलते हुए चंद वर्ड्स आपसे भी कंपेनियनशिप के लिए और कंपेनियन के लिए